వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు డెవలప్మెంట్ పేరు దేవుడికి ఎరుగు. అట్లీస్ట్ పేదలను బ్రతకకుండా చేస్తూ ఉన్నాడు నాయని రాజేందర్ రెడ్డి. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క చుట్టుపక్కల ఉన్న అందరూ దోస్తానం, ఆ మధ్యలో కొన్ని వచ్చిన రెడ్డి సామాజిక వర్గాన్ని ముందు పెట్టేసి చాలా వరకు పేదోళ్ళ మీద జులుం చూపెడుతుందని చెప్పి మొన్న రీసెంట్లీ వరంగల్లో వార్త కూడా రావడం జరిగింది. అయితే అదే తీరుగానే నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ భద్రకాళి చుట్టుపక్కల ఉన్న పేదలు నివసిస్తూ ఉంటారు. ఆ పేదలు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటే అవి అక్రమ కట్టడాలని చెప్పేసి వాటిని కూల్చేసి వాళ్ళ గూడుని చెదిరేసి గూడు నీడ లేకుండా వారిని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కురింగిపోయేలా చేసిండు నాయని రాజేందర్ రెడ్డి గారు. కోర్టులో స్టే ఉంది, ఎవరు ఇల్లు కూల్చకూడదు, ఏ పేదోళ్ళ ఇల్లు కూడా కూల్చొద్దు, వాళ్ళు ఎక్కడ అక్రమంగా ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళని మీరు ముట్టుకోకూడదని చెప్పేసి కోర్టు ఎన్ని స్టే ఇచ్చినా స్టే ఉన్నా కూడా నాయని రాజేందర్ రెడ్డి ఇవాళ శనివారం, రేపు ఆదివారం కాబట్టి ఎట్లా చేసినా ఇండ్లు కూల్చేస్తే కోర్టు పరిధిలోకి పోదు, మనల్ని ఎవరు ప్రశ్నించడం ఉండరని చెప్పేసి ఈరోజు అధికార బలం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలుడిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఏ ఒక్క పేదనిల్లు ముట్టుకోలే, ఏ ఒక్క పేదనిల్లు కూల్చాలని ప్రయత్నం చేయలే. ఆయన అటువంటి పేదోళ్లకు ప్రభుత్వ భూములు ఉన్న చోట పేదలు కట్టుకోవచ్చు. ఈరోజు కోర్టులో చెప్తున్నాయి కదా, ఈరోజు అది కోర్టు మాటలు కూడా నమ్మకుండా, కోర్టులు పట్టించుకోకుండా, కోర్టుకు వాల్యూ ఇవ్వకుండా ఇష్టం ఇచ్చరుడిగా ఇల్లు కూల్చేస్తానంటే రేపు నిన్ను కూలుస్తారు, నీ ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఈరోజు లబోదిబం అనుకుంటూ ఆ బాధితులు వినయ్ భాస్కర్ దగ్గరికి వెళ్ళి ఆచి పెట్టుకున్నారు. ఈరోజు నువ్వు అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి నీకు ఓటేసామని చెప్పేసి ప్రజలు ఈరోజు వాళ్ళు బాధపడతా ఉన్నారని ఈరోజు అక్కడ ప్రజలకు అండగా నిలబడ్డ ఓ జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తూ ఉన్న అదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి నాయని రాజేందర్ రెడ్డి ఇంత కక్షపూర్వ రాజకీయాలు ఎందుకు? నిజంగానే ఇక్కడ మొన్న హనుమంతుని విగ్రహాన్ని కూల్చేశారు షాంపేటలో. ఇప్పుడు ఏం చేసిర్రు? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ వాళ్ళ అల్లుడు కోసమే ఈ భూముల్ని ఇచ్చేస్తుండగా కనబడుతుంది. ఆయనకు ఇప్పుడు ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు తీసుకురావాలి, ప్రజలకు మేలు చేసే హోటళ్ళు తీసుకురావాలి, ప్రజలకు మేలు చేసే జీవనోపాధి దొరికే ఏదైనా కంపెనీలు తీసుకురావాలి. ప్రజల జీవితాలు ఆగం దొక్కి నువ్వు బాగుపడడం కోసం, నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ పథకాలు దేనికోసం అని నేను అడుగుతా ఉన్నా. గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు వీళ్ళ సంపాదన కోసం పేదోళ్ళ యొక్క పొట్ట ఎందుకు కొడుతున్నారు? మిమ్మల్ని అడిగింది 6 గ్యారంటీలు, ఇల్లు కూల్చమని అడగలేదు కదా. మిమ్మల్ని అడిగింది ఇందిరమ్మ ఇండ్లు, వాళ్ళు కష్టపడి సంపాదించుకొని కూడగొట్టుకొని కట్టిన ఇల్లును కూల్చమని కాదు కదా. ఈరోజు వాళ్ళు కోరాలి, మాకు అభివృద్ధి కావాలి, మా ఇల్లు కూలగొట్టనని వాళ్ళు కోరాలి. ఈరోజు కోర్టులో స్టే ఉంది, ఈ రోజులు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా దేనికోసం కూలుస్తూ ఉన్నారు? నాయని రాజేందర్ రెడ్డి అసలు నీ ప్లాన్ ఏంది? నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నావా లేకుంటే హిట్లర్ యొక్క వ్యవహరిస్తూ ఉన్నావా అనేది అర్థం కావట్లేదు. ఆ సీన్ని మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా, ఎంత ఘోరం అంటే చూడండి మీరు. అయితే ఇది కథ. అయితే ఇది ఇప్పుడు ఏమంటాడంటే నాయని రాజేందర్ రెడ్డి గారు గతంలో ఉన్న అందరు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే భద్రకాళి అమ్మవారి సాక్షిగా పేదల గుడిసెలను కూల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా కనికరించని మున్సిపల్ కూడా అధికారులు గతంలో గుడిసెలు కూల్చుతామని ప్రకటించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు దగ్గరుండి కూల్చివేతలకు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు శనివారం, ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో కూల్చివేతలకు ప్రణాళికలు, అధికారుల కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి గుడిసె వాసుల ఆవేదన. ఇప్పుడు కేసీఆర్ గారు అట్లాంటి చేయదలుచుకుంటే ఎన్నే చేసేటోడు. బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్క పేదోళ్ళ కోసం వాళ్ళు ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, అవసరమైతే మనం పథకాలు ఇద్దాం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇద్దాం, అవసరమైతే వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిద్దాం, ప్రభుత్వ ఫలాలు అందిద్దామని చెప్పేసి కేసీఆర్ గతంలో ప్రయత్నం చేశారు. అదే తీరుగా అక్కడ ఉన్న వినయ్ భాస్కర్ కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పంతీరు ఎట్లుందంటే మీరు అక్కడ గమనించారో లేదో, ఇక్కడ పేదోళ్ళు బతకొద్దు, తక్కువ స్థాయిలో కూడా బతకొద్దు, అంత వీళ్ళ రెడ్డి సామాజిక వర్గం బ్రతకాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముద్రేసినట్టుగా కనబడతా ఉంది. ఏ ఏరియాలో ఈరోజు రేవంత్ రెడ్డి పేదోళ్ళు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళ భూములు కూల్చుడు, వాళ్ళ ఇండ్ల కూల్చుడు దేనికోసం? కోర్టుకు సంబంధించిన స్టే కూడా ఉంది కదా, కూల్చొద్దని చెప్పేసి.
మరి దేనికోసం కూల్చుతా ఉన్నారు? ఎవరి ముఖంలో ఆనందం చూడడానికి, ఏ అల్లుడికి కంపెనీ రాయించి ఇవ్వడానికి? దేనికోసం అంటున్నా? ప్రజలు మిమ్మల్ని కోరింది 6 గ్యారెంటీలు ఇవ్వమని, మాకు ఇండ్లు ఇవ్వమని కోరుకున్నారు. కానీ ఉన్న ఇండ్లను కూల్చేసి ఏంది? సాక్షాత్తు అక్కడ అమ్మవారైనా భద్రకాళి అంతా చూస్తూ ఉన్నారు. భద్రకాళి అమ్మవారు సాక్షాత్తుగా అంతా చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులు అవినీతి చేసేటోళ్ళకి ఏం జరగబోతుందో కూడా ప్రజల ద్వారా నిర్ణయం లిఖించబడుతుంది. ఆ విషయంలో తగ్గే ప్రసక్తి లేదు. ఇప్పుడు భద్రకాళి చుట్టుపక్కల అసలు గరీబోళ్ళు ఉండొద్దు, అసలు పేదవాళ్ళ ఆలయం చుట్టూ ఉండొద్దంటే ఎవరు ఉండాలి? మరి వాళ్ళకి ఆధారం ప్రభుత్వ భూముల్లో ఏదో కట్టుకున్నారు. సరే, ప్రభుత్వ భూములా, లేకుంటే ఇనాం భూములా, లేకుంటే ప్రభుత్వం ఆమోదించిన భూములా అనేది పక్కన పెడితే పేదోళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? మరి నాని రాజేందర్ రెడ్డి గారు భూములు వచ్చి కట్టుకోవాలా? నాని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు భూములు వచ్చి కట్టుకోవాలా? ఎక్కడి నుంచి కట్టుకోవాలి? మీరే చెప్పండి. అక్కడ షాంపేటలో కూడా ముఖ్యమంత్రి విగ్రహాన్ని జేసీబీతో పలగొట్టిరు. ఏ బీజేపీ నాయకుడు స్పందించలే, ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్పందించలే, మాది హిందూ సనాతన ధర్మం అని మాట్లాడుకుని వాళ్ళు కూడా స్పందించలే. ఈరోజు పేదోళ్ళ ఇల్లు విచ్చరుడి, చిరు వ్యాపారులు, రోడ్ల మీద ఉన్న చిరు వ్యాపారుల ఇళ్లను కొట్టులను కూలగొట్టుడు. ఏం సాధించుకుంటామని అడుగుతున్నా. ఏం వస్తుంది నీకు? ఏమైనా న్యాయం జరుగుతుందా? నీకు ఏమైనా ఒరిగేదేమైనా ఉందా? నాయని రాజేందర్ రెడ్డి గారు ఏమని అంటే కబ్జాలు చేసినట్టు. మరి ప్రజలు కబ్జాలు చేసి మరి మీరు చేస్తున్నది ఏంది? ఉత్తమమైన పైన రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీల పేరుతో కొన్ని వేల కోట్ల ఎకరాల భూములు కాజేస్తా ఉన్నాడు కదా, దాని కబ్జా అనరా? ప్రభుత్వ ల్యాండ్స్ని, యూనివర్సిటీ ల్యాండ్స్ని 400 కోట్ల 400 ఎకరాలని తాకట్టు పెట్టొచ్చిండు, దాని కబ్జా అనరా? మీరు చేస్తానేమో సంసారం, ప్రజలు చేస్తానేమో వ్యభిచారం. అవుతుందా ఇది? ఏమంటారు దీన్ని? నాయని రాజేందర్ రెడ్డి గారు మీరు తక్షణం ఇట్లాంటివి మారుకోవాలి. నీ చేతనైతే, నీ వల్ల అయితే నువ్వు చేయాల్సింది ఏమైనా ఉందా అంటే నువ్వు ఏం చేయాలంటున్నా? పేదోళ్ళకి ఇండ్లు 6 గ్యారెంటీలు అమలు చేయాలా? చేయకుండా ఇల్లు కూలుస్తాం, అక్రమంగా కట్టిన ఇల్లు కూలుస్తాం. ఇదేమో మీరు గతంలో చెప్పారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారా ఇట్లాంటి మాటలు? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కుంభస్థలం బద్దలు కొడతారు, కాంగ్రెస్ గద్దెలు కూడా కూలగొడతారు అనేది ప్రజలు ఫిక్స్ అవుతూ ఉన్నారు. మీకు టైం దగ్గర పడింది. మీకు మీరే రాజకీయంగా మీ భవిష్యత్తును మీరే ఫినిష్ చేసుకుంటారు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు రాజకీయాలకు ఎన్నైనా ఉండొచ్చు, మీకు రాజకీయంగా వినయ్ భాస్కర్ గారికి మీకు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టుడైంది. ఎవరు చెప్పారు ప్రజలు ఇబ్బంది పెట్టమని? మీ కోర్టులు ఏమైనా చెప్పినా అక్కడ అక్రమాల కట్టడాలు ఉన్నాయి వాడిని తొలగించేయమని ఏమైనా చూపెట్టగలరా? మీరు ఏమైనా వైట్ పేపర్ చూపెట్టగలరా? కోర్టు ఆర్డర్స్ ఏమైనా చూపెట్టగలరా? కూడా పర్మిషన్ ఏమైనా చూపెట్టగలరా? మున్సిపల్ పర్మిషన్ ఏమైనా చూపెట్టగలరా? అంటే మీరే బతకాలనా ఈ సమాజం మీద? రేవంత్ రెడ్డి అని లాంటోడు, నాయని రాజేందర్ రెడ్డి లాంటోడు వీళ్ళే బతకాలనా? పేదోళ్ళు బతకొద్దా? వాళ్ళకి అవకాశం లేదా? అక్కడ పాపం ఎస్సీ సామాజిక వర్గం ఉంటే, భద్రకాళి టెంపుల్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరినీ ఘోరంగా మిత్రులారా ఇల్లు కూల్చేసి, పాకాలు కూల్చేసి మరి ఏం ఆనందం పొందుతున్నా అడుగుతున్నా. ఏం దొరుకుతుంది నీకు? తక్షణం ఎటువంటి విరమించుకోవాలని చెప్పేసి ఆర్జీటీవీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.